వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. అవతార్ ఫైర్ అండ్ యాష్ ఆ సినిమా డిసెంబర్లో మన ముందుకు రాబోతుంది. అవతార్ సిరీస్లో 3వ సినిమా. దానికి సంబంధించినటువంటి ట్రైలర్ రీసెంట్గా రిలీజ్ అయింది. విఎఫ్ఎక్స్ వర్క్ని ఎంత బాగా కట్టింగ్ ఎడ్జ్ నైపుణ్యంతో తీస్తే ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించినటువంటి సినిమాగా అవతార్ పేరు తెచ్చుకుంది. పండోరా అనే ఒక ఊహాజనిత గ్రామాన్ని ఒక అడవిలో సృష్టించినటువంటి జేమ్స్ కెమెరూన్ అందరినీ కూడా తన స్క్రీన్ ప్లే తోటి, తన కథతోటి, అలాగే ఆ క్యారెక్టర్లతోటి మెస్మరైజ్ చేశాడు ప్రపంచం మొత్తాన్ని. అందుకనే ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా $1 బిలియన్ వసూలు చేసినటువంటి సినిమాగా ఒక చరిత్ర సృష్టించింది. దాని తర్వాత దానికి సీక్వెల్స్ ఉంటాయని చెప్పేసి ఆయన అప్పుడే ప్రకటించాడు. కానీ ఆ సిరీస్లో 2వ సినిమా రావడానికి చాలా టైం తీసుకుంటే దాదాపు 13 సంవత్సరాల కాలం తీసుకున్నాడు ఆయన. 2009లో అవతార్ వచ్చింది డిసెంబర్లో, క్రిస్టమస్ సీజన్లో. అలాగే అందులో 2వ సినిమా అయినటువంటి అవతార్ ద వే ఆఫ్ వాటర్ 2022 డిసెంబర్లో వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 3వ సినిమా 3 ఏళ్లకి, అంటే 2వ సినిమాకి 3వ సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకోలేదు ఈసారి తను. ఇప్పుడు మళ్ళీ 2025 డిసెంబర్లో రావడానికి అవతార్ ఫైర్ అండ్ యాష్ అనే సినిమా మన ముందుకే రాబోతూ ఉంది. ఆ ట్రైలర్ మనకు చూసాం. ఒక విజువల్ ఫీస్ట్గా ఇది కూడా ఉండబోతోంది అనేటువంటి అభిప్రాయమే ఎక్కువగా వ్యక్తమైంది. మొదటి సినిమాలో ఆ పండోరాలో ఒమటికాయ అనేటువంటి ఆ జాతిని చూసాం. మనుషుల కంటే చాలా ఎత్తైనటువంటి ఆకారంతో, రూపంతో వాళ్ళందరూ కూడా కనిపిస్తారు. అందులో ఒక అమెరికన్ అయినటువంటి జేక్ సల్లీ నేతిరి అని చెప్పేసి ఆ పండోరా అమ్మాయిని ఆయన ప్రేమలో పడి వాడు పెళ్లి చేసుకోవటం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇక 2వ సినిమాకి వచ్చేటప్పటికి మెట్కాయినా అనేటువంటి ఇంకొక జాతిని మనకి పరిచయం చేశాడు జేమ్స్ కెమెరూన్. అది వాళ్ళు వాటర్లో నివాసం ఉండేటువంటి ఒక జాతి. అందులో కేట్ విన్స్లెట్, టైటానిక్ హీరోయిన్, అందులో ఆమె రాణిగా ఆ సినిమాలో మెట్కాయినా జాతికి రాణిగా ఆమె కనిపించింది. మరి ఇప్పుడు ఈ 3వ సినిమాలో ఇంకొక కొత్త జాతిని మనకి పరిచయం చేయబోతున్నాడు జేమ్స్ కెమెరూన్. అదే యాష్ జాతి. అంటే వాళ్ళు ఫైర్, అగ్నిని అదుపులో పెట్టుకునేటువంటి జాతి అది. ఆ జాతికి నాయకురాలిగా వరంగ్ అనేటువంటి ఒక స్త్రీ ఇక్కడ మనకి కనిపిస్తుంది. అందరూ కూడా ఆమెను చూసి ఎవరి తార అని చెప్పేసి అందరూ కూడా ఆరాలు తీయడం మొదలుపెట్టారు. ఆమె ఎవరో కాదు, ప్రఖ్యాత హాస్య నటుడు, లెజెండరీ యాక్టర్గా పేరు సంపాదించుకున్నటువంటి చార్లీ చాప్లిన్. ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు, దర్శకుడు, నిర్మాత కూడా. అలాంటి చార్లీ చాప్లిన్ మనవరాలు. తన అమ్మమ్మ పేరే ఆమెకు పెట్టారు. ఆమె పేరు ఓనా ఓనీల్. చార్లీ చాప్లిన్ 4వ భార్య పేరు. ఓనీల్ అనేది ఆమె సర్నేము, ఓనా అనేది ఆమె పేరు. అంటే అమ్మమ్మ పేరే ఈ ఓనా చాప్లిన్ కూడా పెట్టారు. గెరాల్డిన్ చాప్లిన్ కూతురు, ఆమె కూడా చార్లీ చాప్లిన్ కూతురు అయినటువంటి గెరాల్డిన్ కూడా ఒక నటే. తల్లి కూతుళ్ళు ఇద్దరు కలిసి కూడా, అంటే గెరాల్డిన్, ఓనా కలిసి ఇద్దరు కలిసి కొన్ని వెబ్ సిరీస్లు చేశారు, కొన్ని సినిమాల్లో నటించారు. ప్రధానంగా ఓనా వచ్చి ఎక్కువగా బ్రిటిష్ సినిమాలు, సిరీసు, అలాగే స్పానిష్ సినిమాలు, స్పానిష్ సిరీస్లో ఎక్కువగా నటిస్తూ వస్తోంది. ఇప్పుడు ఈ సినిమాలో అవతార్లో వరంగ్ క్యారెక్టర్కి ఆమెను ఎంచుకున్నాడు జేమ్స్ కెమెరూన్. ఆమె ట్రైలర్లో కనిపించిన తీరు చూసి అందరూ కూడా స్టన్ అయిపోతున్నారు అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. ఆ స్పందనను బట్టి 2 నిమిషాల 25 సెకండ్ల నిడివి ఉన్నటువంటి ఆ ట్రైలర్లో విలన్ అయినటువంటి మనకి అవతార్ ఫస్ట్, సెకండ్ సినిమాలు ఏవైతే ఉన్నాయో అందులో విలన్గా కనిపించిన మైల్స్ క్వారెడ్జ్, ఆ క్యారెక్టర్లో స్టీఫెన్ లాంగ్ గొప్పగా రాణించాడు. ఆయన ప్రదర్శించినటువంటి విలని ఆ సినిమాకే హైలైట్గా నిలిచిందని చెప్పాలి. ఈ 3rd పార్ట్లోకి వచ్చేటప్పటికి ఆ మైల్స్ ఈ వరంగ్ తోటి కలవటం, వాళ్ళిద్దరూ కలిసి జేక్
సల్లీ అలాగే ఈ మెట్కాయినా కుటుంబం ఏదైతే ఉంటాయో వీళ్ళతో కలిసి ఫైట్ చేయటం ఈ సినిమాలో ప్రధానంగా కనిపించేటువంటి విషయం. ట్రైలర్ చివరిలో ఒక అబ్బాయితోటి వరంగ్ ఒక మాట చెప్తుంది, మీ అమ్మోరి శక్తులవి మా కాడ పనిచేయవని చెప్పేసి. అంటే అంతటి పవర్ఫుల్, అంతటి వయలెంట్ క్యారెక్టర్లో మనకి ఇప్పుడు ఓనా కనిపించబోతుంది వరంగ్ అనేటువంటి క్యారెక్టరు. సో ఆ యాష్ జాతితోటి ఈ జేక్ సల్లీ ఎలా ఫైట్ చేశాడు తన కుటుంబంతో, అలాగే మెట్కాయినా కుటుంబంతో కలిసి ఆమెను నిలువరించగలిగారా వరంగని, ఆమె అనుయాయుల్ని వీళ్ళు నిలువరించగలిగారా లేదా అనేది మనం ఈ సినిమాలో చూడబోతున్నాం. యాక్చువల్గా ఓనా అవతార్ పార్ట్ 4లో కూడా యాక్ట్ చేస్తూ ఉందని చెప్పేసి మనకు సమాచారం అందుతూ ఉంది. దాన్ని బట్టి ఆమె క్యారెక్టరు ఈ సినిమాలో అంతం కాదు, కంటిన్యూ అవుతుంది. 4వ భాగంలో కూడా ఆమె కంటిన్యూ అవుతుందని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. అవతార్ నిజంగా మనల్ని ఇంకొక లోకంలోకి తీసుకెళ్ళినటువంటి సినిమాగా ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందంటంలో సందేహం లేదు. కాకపోతే సెకండ్ పార్టు వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో, ప్రొడ్యూసర్స్ కానీ అలాగే డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ కానీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ఆ స్థాయిలో ఆ సినిమా కలెక్షన్స్ తీసుకురాలేదు అనేటువంటి మాట అయితే వినిపించింది. మరి ఇప్పుడు ఈ ఫైర్ అండ్ యాష్ ఎలా ఆడుతుంది, బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుందా, అలాగే కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తుందా లేదా అనేటువంటి ఆసక్తి, కుతూహలం అందరిలో కూడా వ్యక్తమవుతూ ఉంది. ప్రస్తుతం హాలీవుడ్ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు అని చెప్పేసి మనకు సమాచారం అందుతూ ఉంది. చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అవుతూ వస్తూ ఉన్నాయి. చాలా సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్ అవుతూ ఉన్నాయి. సో దానికి రీజన్లో ఒకటిగా ఓటీటీ ప్లాట్ఫామ్, దానివల్ల కూడా ఆ కలెక్షన్స్ బాగా పడిపోయాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే ఓటీటీ అనేది కేవలం మన ఇండియన్ సినిమాల్లో లేదా ఇంకో భాషా సినిమాల్లో కాదు, మొత్తం హాలీవుడ్ సినిమాలు సహా అన్ని సినిమాల మీద ఎఫెక్ట్ చూపిస్తోంది అనే మాట మాత్రం వాస్తవం. ఒక సినిమాటిక్, అది కూడా అమేజింగ్ అనిపించే రీతిలో ఉండేటువంటి ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ను ఇవ్వగలిగే సినిమాలు మాత్రమే ఇవాళ థియేటర్లో మనగలుగుతున్నాయి. మిగతా సినిమాలు ఏ వచ్చినా అవి ఓటీటీలో ఎటు తిరిగి వస్తాయి కదా, అవి వచ్చిన తర్వాతే మనం చూడొచ్చు అనేటువంటి అభిప్రాయంతో చాలామంది థియేటర్కి వెళ్ళటం లేదు. సో అవతార్ లాంటి సినిమాలు మాత్రం ఖచ్చితంగా అవి 70mm తెరల మీద చూస్తేనే వాటిని మనం ఎక్స్పీరియన్స్ చేయగలం, ఆస్వాదించగలం అని చెప్పేసి చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ విఎఫ్ఎక్స్ వాల్యూ ఏంటి అనేది ఖచ్చితంగా పెద్ద స్క్రీన్ల మీద అయితేనే మనకి తెలుస్తుంది, దాని ఎఫెక్ట్ అనేది. దాన్ని పూర్తిగా మనం ఆస్వాదించగలగటానికి వీలవుతుంది. సో ఖచ్చితంగా అవతార్ ఫైర్ అండ్ యాష్ అలాంటి ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని ఆడియన్స్కి ఇస్తుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి చూద్దాం, డిస్నీ 20th సెంచరీ ఫాక్స్ సంయుక్తంగా మన ముందుకు తీసుకొస్తున్నటువంటి ఈ ఫైర్ అండ్ యాష్ సినిమా ఎలా ఆడుతుంది, అలాగే మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుందో లెట్ us వెయిట్ అండ్ సీ.